రాహుల్ గాంధీ కులగణనకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఇప్పటిదాకా ఏ రంగాన్ని తీసుకున్నా 100కి 10% మంది మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు, 100కి 90% మంది అన్ని రంగాల్లో లేరు. అది అందాల పోటీల దగ్గర నుంచి, టీవీ ఛానల్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ సెక్టార్ దగ్గర నుంచి, లేకపోతే ఉన్నతమైనటువంటి పదవుల దగ్గర నుంచి, ఉన్నతమైనటువంటి ఐఐటి కోర్సుల దగ్గర నుంచి, సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి, ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాలకు సంబంధించి కూడా ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్లో 10% మంది ఉన్నారు, అంటే అత్యధిక కోటేశ్వర్లకు సంబంధించి కానీ ఆ 10% నుంచే ఉంటున్నారు. మిగిలిన 90% మంది ప్రజలను కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి ఈ దేశ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి రాహుల్ గాంధీ నిర్ణయం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బీజేపీ ఇప్పుడు కుల జనగణన అంటుంది. సో ఇది ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కానీ దీనికంటే ముందు బీసీలు ఒక 5 దశాబ్దాలుగా సుమారుగా 50 సంవత్సరాల నుంచి కుల జనగణన చేయమంటున్నారు. అనేక టూరిజం వచ్చింది, టూరిజం నడుస్తూ ఉంది మొన్నటిదాకా. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం, బూర్జువాయిజం, సామ్రాజ్యవాదం, లేకపోతే మల్టీనేషనలిజం అంటే మల్టీ కార్పొరేషన్, ఎంఎన్సీయిజం అంటే మల్టీనేషనల్ కార్పొరేషనిజం, ఆ విధంగా వస్తూ ఉంది. మన టూరిజం వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు జాతీయ వాణిజ్య విధానం అంటే నేషనల్ కమర్షియలిజం అంటున్నాడు. అదొక ఇజం. చాలా ఇజాలు వచ్చినాయి. టూరిజం మనది అంతకుముందు అది నడిచింది. సెల్ఫిజం అదొక ఇజం. అంటే సెల్ఫిజం అంటే ఏందో మరి ఎవడికి ఇష్టమైనట్టుగా వాడు అనువదించుకునే ఇజం అనమాట. అది ఎవడికి ఫేవర్గా అనుకునే అయింది అది సెల్ఫిజం అనమాట. ఎవరికి నచ్చినట్టు వాడు చేయొచ్చు అనేది ఒక సెల్ఫిజం. అదొక కూడా ఇజం వచ్చేసింది. ఫ్యూచరిజం అంట. ఎవరి ఫ్యూచరిజం? దేశ ఫ్యూచరిజమా, లేకపోతే వ్యక్తి ఫ్యూచరిజమా, ఆ ఊరు ఫ్యూచరిజమా? అంటే దేశ ఫ్యూచరిజమే అన్నిటికీ ఇది. అసలు ఫ్యూచరిజం అనే దానికి డెఫినేషన్ ఏంటి, దానికి ఎజెండా ఏంటి? సో ఇవన్నీ ఉన్నాయి. సో రకరకాల ఇజాలు వచ్చేసి చేసినటువంటి నేపథ్యంలో 50 సంవత్సరాలుగా బీసీలు ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం మా ఓటా మాకు రావాలని అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం సోదరులారా సోదరిమణులారా, ఇది బీసీల కళ. అనేక సంవత్సరాల అవమానంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ ఓటా వాళ్ళు తీసుకున్నారు. భారతదేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. భారతదేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉంటే వాటిని భారత రాజ్యాంగం 4 చేసినది. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ ఓటా వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది. మిగిలినటువంటి పంచాయతీల్లో బీసీ, ఓసీలకి. సో ఇప్పుడు ఎవరి జనాభా ఎంత ఉంటే అంత తీసుకోండి. ఓసీ జనాభా మీరు ఎంత ఉంటే అంత తీసుకోండి, బీసీని మాది మాకేయండి. ఇది ఎజెండాగా నడుస్తూ ఉన్నది. సో బీసీలతో కూడా తీసుకెళ్ళి ఓసీల కాడకు పెట్టే కథ ఇప్పుడు నడిచింది. ఇక అది విభజన జరిగిన తర్వాత కుల జనగణన జరిగింది. ఇప్పటికే తెలంగాణలో జరిగింది, బీహార్లో జరిగింది, అటు తమిళనాడు కూడా జరిగింది. 29 రాష్ట్రాలు, ఇంక 26 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా జరగాలని చెప్తా ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా సోదరిమణులారా, ఇది పిక్చరు. అంటే బీసీలు 4 విభాగాలను చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, సంచార బీసీలు అంటే అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు. సో వీళ్ళు 4 విభాగాలు. ఈ 4 విభాగాలను చేసి ఆ విధంగా పంపిణీ చేయాలి. అది అన్ని రంగాలకు సంబంధించి, విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల దాకా. సో ఇది చేయమని అంటున్నాం. సో దాంతో పాటుగా బీసీఏ, బీసీడీఈ ఉన్నాయి. అందులో ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్లు ఓసీగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఓసీగా ఉన్నటువంటి కులాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలుగా ఉన్నాయి. వాళ్ళు బీసీలు కాదని మేము అంటలా. మళ్ళీ బీసీసీ కింద వచ్చేటువంటి బీసీ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. బీసీసీ క్రిస్టియన్స్ బీసీలోనే ఉన్నారు. దానికి వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోండి. బీసీఈ ముస్లిం మైనారిటీలు, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోండి. ముస్లిం మైనారిటీలు, ఇతర మైనారిటీలు, క్రిస్టియన్, బౌద్ధ, జైన ఎవరన్నా ఉన్నాయండి మైనారిటీలు, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోండి అని అంటున్నాం. ఈ బీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల వారీగా ఎట్లుంటే అట్లా రాష్ట్రాల వారీగా డివిజన్ చేయమంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా వాళ్ళ రూల్ ఆఫ్ లా ఇప్పటికే రిక్రూట్మెంట్ చేస్తుంది 27% విద్యా ఉద్యోగాలు. అది కూడా స్థానిక సంస్థలు చేయమంటున్నాం. ఎమ్మెల్యే, ఎంపీలో కూడా చేయమంటున్నాం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా విభాగాల వారీగా ఇస్తేనే విద్యా ఉద్యోగాల్లో బీసీఏ నుంచి ఈ వరకు ఎట్లా ఇస్తున్నాయో రాజకీయ రిజర్వేషన్లు కూడా అట్లా అమలు చేస్తే మాత్రమే న్యాయం జరిగింది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను, కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో ఇక బీసీ వైపు నుంచి బీసీలకి ఏ ఇజం లేదంటున్నారు, వాళ్ళకి ఎజెండా లేదంటున్నారు. చాలా సందర్భాల్లో మేము చెప్పాము, మా పెద్దలు చెప్పాను, నేను కూడా చెప్పాను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం రాజ్యాధికారంలో అందరికీ ఓటా. సో అందరికీ సమాన అవకాశాల సమాజం రావాలి. వాళ్ళు భోజనంలో, బంతి భోజనంలో కూర్చున్నప్పుడు, ఫంక్షన్లో భోజనంలో కూర్చున్నప్పుడు అందరికీ పెట్టుకుని పోవడం, కొంచెం ఎక్కువ తినేటువంటి, కొంచెం తక్కువ తినట్టు. సో అందుకోసం అందరికీ అవకాశం అయితే సమానంగా కల్పించాలి. అది మేము కోరుకుంటాను. సమాన అవకాశాల సమాజం కోసం అన్నాం. సో రాజ్యాధికారంలో ఓటా కూడా ఈ దేశం స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కాలి అంటే
ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. సో బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా కులాల వారీగా ఖచ్చితంగా అందరికీ వార్డు నెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ కులాలు ఉంటే ఇప్పటికీ 80 కులాలు వార్డు నెంబర్ గల. వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ బీసీ ఎంత. ఈ వార్డు నెంబరు అంటే ఒక 500 ఓట్లు ఉంటే ఒక గ్రామ పంచాయతీ, 10 వార్డులు అంటే 50 ఓట్లు, 50 ఓట్లు 500 ఓట్లు అంటే 25 ఓట్లు వస్తే ఒక వార్డు నెంబర్ గెలుస్తాడు. ఆ వార్డు నెంబర్ కూడా కానీ కులాలు 80 కులాలు ఉన్నాయి. ఇదేం సామాజిక న్యాయం, ఇదేం దేశం, ఇదే రాజ్యం, ఇదే రాష్ట్రం, ఇదేం స్వతంత్రం. స్వతంత్ర కులాలు అందరికీ అందాలంటే అందాలి కదా. 80 కులాలకు అందకపోవటం ఏదన్నా ఒకటి 5-10 కులాలకు రాలేదంటే స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చేయచ్చు. 80 అంటే సగం పైగా కులాలకి కనీసం వార్డు నెంబర్ కూడా కాకపోతే ఇక ఎస్పీలు, కలెక్టర్లు అసలు ఛాన్సే లేదు. వార్డు నెంబరే కాని వాళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, డిఎస్పీలు అవుతున్నారా? సో ఇవన్నీ ఉన్నాయి. దేశానికి రావాలి చైల్డ్ లెవెల్ పదవులు, గ్రూప్ 1 పదవులు ఏడొస్తూ ఉన్నాయి. సో ఎక్కడో ఉన్నారు స్వతంత్ర ఫలాలు ఎక్కడందినాయి. మాకు నరేంద్ర మోడీ గారు అన్న, రాహుల్ గాంధీ అన్న గౌరవమే. ఇద్దరు పెద్దవాళ్ళు. రాహుల్ అన్న నరేంద్ర మోడీ పెద్దనాన్న గౌరవమే. వాళ్ళ పార్టీలు అంటే కూడా రెస్పెక్ట్ చేస్తాం. మా జాతులకి ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా చేసుకున్నాం. మీ పొద్దాకల పాత చింతకాయ పచ్చడితోకి మేము బోదలుచుకోలేదు. మీరు మండల కమిషన్ అప్పుడు మీ కాంగ్రెస్, బీజేపీ ఏం చేసింది మాకు వ్యతిరేకంగా మాకు తెలుసు, వామపక్ష పార్టీలతో సహా. దాని తర్వాత కూడా ఏం జరిగిందో మాకు తెలుసు. ఈడబ్ల్యూఎస్ 50% రిజర్వేషన్లు వద్దని జనరల్గా అంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేసరికి మీరు ఎగబడి సంతకాలు చేయించారు, అది కూడా మాకు తెలుసు. అయిపోయిన పెళ్లికి మేళాలని వస్తుంది. ఇప్పుడేం చేస్తారనేది మేము ప్రధానంగా మేము అడుగుతున్నాం, కోరుతున్నాం, తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తాను. గతంలో నరేంద్ర మోడీ గారు 4 కులాలు ఉన్నాయి దేశంలో అన్నాడు. 1 నిరుపేదలు, 2 యువకులు, 3 మహిళలు, 4 రైతులు అంటున్నాడు. సో నిరుపేదలు అనేది మీరు గుర్తించారు, సంతోషిస్తున్నాం. యువకులు మంచిదే, ఉపాధి మార్గాలు కల్పించాలి. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి 11 రోజులు 22 కోట్ల ఉద్యోగాలే అంత మటుకు ఇచ్చారు ప్రశాంత్గా. మహిళలకు సంబంధించి 33% మహిళా రిజర్వేషన్లో మీరు వాళ్ళకి బీసీ మహిళలకు ఎంత ఇస్తున్నారో చెప్పి ముందుకెళ్ళాలి. రైతులకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, ఆ చట్టాలు కానీ రైతులకి మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర ఎంత ఇస్తున్నారని చెప్పాలి. సో అసలు ఈ నినాదాలు చెప్పే మా బీసీల కొంపలు ముంచారు. మీ బీజేపీ పార్టీ మండల కమిషన్ దగ్గర అది ప్రస్తావించాల్సిన వస్తుంది కాబట్టి ప్రస్తావిస్తున్నారు. మండల కమిషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కుల వ్యవస్థ పేరు చెప్పి మా జాతులు ఈరోజుకు గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కాకుండా చేశారు. సామాజిక న్యాయం అందకుండా చేశారు. మళ్ళీ పేదలు, యువకులు, మహిళలు, రైతులు వీళ్ళు 4 అండి ఉంది. వీళ్ళందరూ ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు? అన్నీ 1-2 విభాగాల్లో పనిచేస్తున్నారా? ఈ దేశ అమెరికా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ దేశ ప్రజలకు అర్థమైంది. భారత ప్రధాని, భారత రాష్ట్రపతి మాట్లాడితే అర్థం అవుతుందా? ఈ దేశంలో అనేక సమీకరణలు ఉన్నాయి. కోసం కులాల బేస్డ్గా అభివృద్ధి చేయమని, జనాభా దామాషా ప్రకారం ఏమని చెప్పేసి బీసీ సమాజం బాధితులం మేము ఈ దేశ మూలవాసం అడుగుతా ఉన్నాం. సో దేశం 2 ముక్కలైతే మీదే బాధ్యత, మాకు సంబంధం లేదు. బరాబర్ నరేంద్ర మోడీ ప్రభుత్వం రోహిణి కమిషన్ వేసింది. అది 12 వారాల నివేదిక ఇవ్వాలి. పొడిగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రపతికి పంపించారు. సో ఇది పరిస్థితి. సో మీరు కమిషన్లు వేయడం మేమంతే, అందులో కనీసం అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు కానీ కమిషన్లు వేస్తారు. అన్ని మీరేసిన కమిషన్లే కదా అవి, మేము వేసామా? వాళ్ళే ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. పెద్ద మనుషులు కదా కమిషన్లో ఉన్నటువంటి, చాలా పెద్దవాళ్ళు, దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వాళ్ళకి ఇవన్నీ ఏముంటాయి, భగవద్గీతలో లాగా స్థితప్రజ్ఞతతోనే చేస్తారు. ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు ధనికులు ఉన్నారు, దేశం మీద ప్రేమతో. మీరు కనీసం వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కదా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఏం చేస్తూ ఉన్నారు మీరు అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను, అడుగుతూ ఉన్నాను, కోరుతా ఉన్నాను, చెప్పాలి. బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో, బార్బర్ మంగళ సమాజ వర్గం, న్యాయ బ్రాహ్మణ, 78లో కుల తరహా రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. దాని తర్వాత నితీష్ కుమార్ అమలు చేశాడు. ఆ రిజర్వేషన్ 60% పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు దీనికి కొట్టువేయడానికి కారణాలు ఉన్నాయి. సో బీసీ సమాజం ఏం భావిస్తుందంటే బీసీ జడ్జీలు ఎంతమంది ఉన్నారనేది లెక్కలు అడుగుతూ ఉంది బీసీ సమాజం చాలా కాలంగా. బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ మేధావుల ఫోరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ అడుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ లెక్కలు వేసినప్పుడు జడ్జీలు ఎంతమంది ఉన్నారో బీసీలు లెక్కలు వేయాల్సిన, ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, జనరల్ కేటగిరీ అంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది. సో రాహుల్ గాంధీ అదే మొత్తుకున్నాడు. అందుకోసం అన్ని వర్గాల నుంచి అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉంటే అన్ని జాతులకి, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అట్టడుగు స్థాయి ఆదివాసీ గ్రామాల దాకా, గూడెల దాకా, ప్రాంతాల దాకా, ఆదివాసీ గూడెల దాకా వెళుతుంది అనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తాను, అడుగుతా ఉన్నాం. సో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దేశాభివృద్ధి కదా, ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. వాళ్ళు ఓటు బ్యాంక్ ఉన్నారు, వీళ్ళు ఓటు బ్యాంక్ ఉన్నారు, ఎల్లకాలం ఉంటారండి. ఎంతకాలం చేస్తారు? మమ్మల్ని బీసీలని 78 ఏళ్ళు చేశారు. మా కోపాలు రావా? మాయి కదా ఓట్లు. దేశవ్యాప్తంగా 52%, తెలంగాణలో 56-57% ఉన్నాం. మా కోపాలు రావా? ఇప్పుడు రాలేదనుకో 10 ఏళ్ళకైనా వస్తాయి కదా. మేధావులు, మా బీసీ మేధావులు చెప్తూనే ఉన్నారు, కోపాలు వస్తాయి కదా. చాలా నష్టం అది మీకు. వ్యక్తిగతంగా టార్గెట్లు చేయటాలు, ఎవరు నాయకుడు ముందు మాట్లాడతాయి, మీకే నష్టం అనేది తెలియజేస్తా ఉన్నాను. ఒకటేమో ఓటు బ్యాంక్ రాజకీయాలట, రెండోదేమో
కులం అందరిని ఆకట్టుకునే అంశం అట. ఏ కులాలు ఎక్కువ ఓట్లు ఉన్నాయి అవి చెప్పాలట. మూడోదేమో మోడీ వారసులు ఎవరు, రాహుల్ గాంధీ వారసులు ఎవరంట. అసలు ఎవరండి మీరు? అంత ఎవరండి? ఈ దేశం మూలవాసులం మేము. ఈ దేశ మూలవాసులు 152% పైగా ఉన్నాం దేశవ్యాప్తంగా. రాష్ట్రంలో 56%. మీరంతా ఎవరండి? మేము ఓటేస్తే సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టి పదవులు ఎలగబెట్టేవాళ్ళు. మేము పన్నులు కడితే ఆ డబ్బులు పెట్టి జీతాలు తీసుకొని కార్లలో ఫ్లైట్లలో తిరిగేటోళ్ళు. అనేక మంది సూడో మేధావులు బీసీ కుల జనగణన మీద, దేశవ్యాప్త జనగణన మీద విషం కక్కారు తెలంగాణలో. అది అది ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేయకపోయినా 10 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా చేసి తీరాల్సిందే. ఈ కుహన సూడో మేధావులు, ఆధిపత్య కులాల మేధావులు బీసీలని ఇంకా మభ్యపెడుతూ మేమేదో సమసమాజం తీసుకొస్తాం, మేమేదో మార్పు తీసుకొస్తాం, మేమేదో ఇంకా గొప్ప సమాజాన్ని నిర్మిస్తామనే ఈ కుహన సూడో డైలాగులతోని మమ్మల్ని మభ్యపెట్టలేరు. దీనికి తగిన సమయం సందర్భంలో బుద్ధి చెప్తారు ప్రజలు అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, బీసీ కుల జనగణన దేశవ్యాప్తంగా జరగాలి. ఇందులో విద్యా ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్ అమలు జరుగుతుందో బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అట్లనే రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు జరగాలి. తద్వారా మాత్రమే బీసీఏకి ఇవ్వటం వల్ల జనాభా తీసుకొని లోకల్ లెవెల్లో, మండల లెవెల్ అయిన గ్రామ పంచాయతీ దగ్గర నుంచి ఎంపీ దాకా బీసీఏలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, బీసీబీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, బీసీసీలో ఉన్న కులాలకు ఇవ్వాలి, బీసీడీలో ఉన్న కులాలకు ఇవ్వాలి, బీసీఈలో ఉన్న కులాలకు అవకాశం ఇవ్వాలి. తద్వారా మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. రాని వాళ్ళని ప్రత్యేకంగా ఇంకొక 5 ఏళ్ళకి అట్లా రిజర్వేషన్ మార్చడం ద్వారా కనీసం వార్డు నెంబర్లు అయితే దేశంలో సామాజిక న్యాయం కొద్దిగానే అమలు జరుగుతుందనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సూడో మేధావులు ఇప్పుడు నేను చెప్పినటువంటి 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ కులం ప్రాధాన్యత ఓటు బ్యాంకులు అంట, కులం ప్రాధాన్యత ఓటు బ్యాంకులు అంట, మోడీ వారసులు, రాహుల్ గాంధీ వారసులు అంట, ఇంకేదో కొన్ని వర్గాల ఓటు బ్యాంకులు అంట. ఎవరండి వీళ్ళంతా? లేకపోతే దేశ మూలవాసులం బీసీలు మేము. పెద్దల మిత్రులారా, మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్ పైన తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ కుల జనగణన జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 19% కూడా అమలు చేయకపోవటం వల్ల 2000 సర్పంచ్ పోస్టులు, 2000 ఎంపీటీసీ పోస్టులు, 3000 వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ పోస్టులు కొని, అంటే అవి 2000 సర్పంచ్లు, 2000 ఎంపీటీసీలు, 4000 వార్డు మెంబర్లు, వాటికి సంబంధించి కార్పొరేటర్లు, కౌన్సిలర్ దగ్గర 3000, మొత్తం 7000 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు నష్టపోయిన అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో వాళ్ళంతా ప్రజాప్రతినిధులు అయితే 7000 మంది ప్రజాప్రతినిధులు అయ్యేవాళ్ళు. ఆ విధంగా బీసీలకి రాజ్యాధికారంలో ఓటా కల్పించినటువంటి పరిస్థితులు ఉండే, ఆ విధంగా బీసీలకు ప్రయోజనం జరిగేది. సో 7000 మందికి సంబంధించి తీసిపోయి ఎరుగు పెట్టారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ జోలిపోతే వాళ్ళు ఊరుకోరు. రాజ్యాంగం ప్రకారం సంగతి చూస్తారు. ఉన్నదల్లా నోటికాటు కూడు 100కి 50% ఉన్న బీసీల నోటికాటు కూడు మీరు ఓసీలకు పెట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాడు. ఇప్పుడు ముసలి కన్నీరు గారిస్తే నమ్మే పరిస్థితి లేదు. సో అందుకోసం ఇంకా మీకు చిత్తశుద్ధి ఉంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరు మద్దతు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి. భవిష్యత్తులో నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి చేస్తే బీసీలు ఆదరిస్తారు, ఏ పార్టీని ఆదరిస్తారో ఆ విధంగా అడుగులు వేయాలి తప్పితే లేదు ఎవరైతే ఆధిపత్యం నిజంగా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, సమాజ మార్పు జరగాలి, అట్టడుగు వర్గాలకి అన్ని ఫలాలు అందాలి తప్పితే ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే 5 ఏళ్ళు 10 ఏళ్ళు నెట్టుకొస్తారు, 20 ఏళ్ళు నెట్టుకొస్తారు. కానీ 30 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు మనగాలరు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు మోచేతి నీళ్ళు తాగటం వల్ల ఎవరికి కడుపు నిండదు. ఖచ్చితంగా లోటాతోనో, గ్లాస్తోనో, బాటిల్తోనో దోషడ పట్టుకొని నీళ్ళు తాగితేనే కడుపు నిండుతుంది. సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులు మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ, సో సకల కుల జనగణన దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ, నేను గడ్డేపల్లి శిక్షణ మీ లక్ష్య ఆర్గనైజేషన్.